ఈ రోజున ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత 500 దాటిపోయింది. ఈ 500 దాటిందంటే ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరము. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఢిల్లీలో నివసించే పరిస్థితే లేదు. దానికి కారణం కేజ్రీవాల్. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఢిల్లీ వాసులంతా కర్ణాటక బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, అమరావతి పోదామని ఎదురు చూస్తున్నారు. ఈ 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసా? సిగరెట్లు తాక్కుండానే ఈ కేజ్రీవాల్ పుణ్యాన ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 50 సిగరెట్లు తాగిన కాలుష్యంతో సమానం. ఆ విధంగా ఈ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను, అరాచకాలను ఎత్తి చూపించాడు. ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ ఉమ్మడి కూటమి, ఢిల్లీలోనూ మా రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్, 2 చోట్ల కూటమి. ఎన్నడూ లేని విధంగా 7 నెలల కాల వ్యవధిలో 7 లక్షల కోట్ల నిధులు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సాధ్యపడింది. ఆంధ్రప్రదేశ్కి 7 లక్షల కోట్ల పెట్టుబడులు, అది కేంద్ర పెట్టుబడులు కానీ, స్వదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి ఆయన ఉదాహరించాడు. అందువల్ల ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్, ఢిల్లీలో కూడా బీజేపీ వస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంటే మనం ఢిల్లీ నగరాన్ని న్యూయార్కు, వాషింగ్టన్ తలదన్నేలా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో అక్కడ ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకుని దాంట్లో నివాసానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రజల తీర్పు వల్ల ఆయన కనీసం ఆ నివాసంలోకి వెళ్లకుండానే గద్దెను దిగాడు. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఆయన ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడు నివాసం కొరకు. దాని పేరు శీష్ మహల్. చంద్రబాబు నాయుడు జోష్యం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్కి వెళ్లకుండానే గద్దె దిగాడు. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా శీష్ మహల్లో అడుగు పెట్టకుండానే, దాన్ని ఆక్రమించకుండానే ఆయన గద్దెను దిగబోతున్నాడు అని చెప్పాడు. ఆ విధంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రచార శైలిని, సరళిని చూసి భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు కూడా ఆశ్చర్యచకితులయ్యారు, నివ్వెరపోయారు, నిశ్చేష్టులయ్యారు. ఈయన యొక్క ప్రసంగాన్ని మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా అనువాదము చేయించుకుని అది విని వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీలో ప్రసంగం ప్రధానమంత్రి మోదీని ఆకాశానికి ఎత్తేయటం ద్వారా ఎవరికి లాభం? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వచ్చింది. ఇంకా మరికొన్ని పరిశ్రమలు, మరికొన్ని ప్రాజెక్టులు, ఇక పక్క రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలను వదిలి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసే సహాయానికి వాళ్ళు కూడా మరి ఈర్ష్యపడే విధంగా ఇంకా భవిష్యత్తులో 30 ఏళ్ళు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. 2027 నవంబర్ దీపావళి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కష్టాల కడలి నుంచి బయటకొచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలని హామీ ఇచ్చాడో 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేసే విధంగా ఆర్థికంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయబోతా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగిన ఆ సభలో ప్రసంగించిన తీరు విధానం అగ్రశ్రేణి బీజేపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదో అనుకున్నాం, చంద్రబాబు నాయుడు ఏదో తెలుగు రాష్ట్రాలు దక్షిణాది నాయకుడు అనుకున్నాం. ఆయన పరపతి, ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారని, ఇక మీదట దేశములో ఏ రాష్ట్రములో ఎన్నికలు శాసనసభకు జరిగినా చంద్రబాబు నాయుడిని ఆయన ఆహ్వానించి ప్రజలకు ఆయనతో సందేశం ఇప్పించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోదీ గురించి ఆయన చెప్పిన మాటలు ఉత్తర భారతీయులు రిక్కించి ఆసక్తిగా విని, ఓహో ప్రధానమంత్రి మోదీ అంత గొప్పవాడా అనేది చంద్రబాబు నాయుడు చెప్తే అది వాళ్ళకు బాగా బోధపడుతుంది. పెరటిలో ఉండే మొక్క వైద్యానికి పనికిరాదనే చందాన గుజరాత్ వాళ్ళకి, ఉత్తరాది వాళ్ళకి ప్రధానమంత్రి మోదీ యొక్క ఆయన ప్రతిష్ట, అంతర్జాతీయ ఆయనకుండే ఖ్యాతి తెలవని వారు చంద్రబాబు నాయుడు వెళ్ళి చెప్తే బాగా బోధపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ తరపున ఢిల్లీ శాసనసభకు ఎన్నికలకు చేసిన ప్రచారం నభూతో నభవిష్యత్తు ఒక చరిత్రని విశ్లేషకులు భావిస్తున్నారు.